అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అనంత పద్మనాభ ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ ఆలయం విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పద్మనాభం గ్రామంలో ఉంది. ఇప్పుడు మనం ఈ కొండపైన ఉన్నటువంటి ఎగువ పద్మనాభ ఆలయానికి వెళ్తున్నాం. 1794లో బ్రిటిష్ వారికి మరియు పూసపాటి విజయరామరాజు రెండుకి మధ్య ఈ పద్మనాభంలో యుద్ధం జరిగింది. ఆ విధంగా పద్మనాభం ఊరు చరిత్రకెక్కింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఈ ఆలయానికి చేరుకోవడానికి ఇక్కడ చూస్తున్న ఈ మెట్ల మార్గం, అలాగే వీడియో మొదట్లో చూసినటువంటి రోడ్డు మార్గం కూడా అందుబాటులో ఉన్నాయి. పాండవులు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుని కనిపించమని ప్రార్థించారని, అప్పుడు శ్రీకృష్ణుడు తాను కనిపించిన రూపంలో ఈ కొండపై స్వయంభూగా ఒక రాయిపై శంకు, చక్ర మరియు నామంగా వెలిశాడని తెలుస్తోంది. కాలక్రమంలో ఈ రూపాన్ని చీమల కొండ కప్పివేసింది. అలాగే పాములకు నిలయంగా కూడా మారింది. ఇక్కడ పాములను పూజించినప్పుడు అసంకల్పితంగా పద్మనాభస్వామి కూడా పూజింపబడ్డాడు. 600 ఏళ్ల క్రితం పూసపాటి పాలకుల రాజకుటుంబానికి చెందినటువంటి విజయనగర రాజు అనంత పద్మనాభస్వామి పూజించడానికి ఆలయాన్ని నిర్మించాడు. ఆ విధంగా ఈ ఆలయాన్ని నిర్మించి దాదాపుగా 600 సంవత్సరాలు పూర్తయిందని మనం ఊహించుకోవచ్చు. ఈ పద్మనాభంలో ఈ ఆలయంతో పాటు మరొక ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయం కొండకు దిగునున్నటువంటి మాధవస్వామి ఆలయం. ఈ రెండు ఆలయాలను కూడా ఒకే రీతిలో నిర్మించడం మనం గమనించవచ్చు. ఈ విధంగా విజయనగర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా దేవాలయాలు మనకి ఇదే నిర్మాణ శైలిలో మనకి కనిపిస్తాయి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా రాయిపై శంకు, చక్ర మరియు నామంగా వెలిసింది మనం చూడవచ్చు.